మెడికల్ టూరిజం అనేది అన్ని దేశాల కళ్ళు అందరి పేషెంట్లు కూడా భాగ్యనగరం ఏదైతే ఉందో దాని మీద ఎందుకు పడ్డాయంటే ఈ నగరంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, భారతదేశం ముందు నుంచి ఏదైతే పేరెన్నగానటువంటి హాస్పిటాలిటీ, అతిథి దేవోభావ అనే ఆలోచన. అందువల్ల ఎవరన్నా ఏ పేషెంట్ ఎక్కడ సొమాలియా నుంచి రానివ్వండి, సుడాన్ నుంచి రావని, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి రావని కానీ ఎవరికి కూడా ఈ దేశం రెండు చేతులు చాచి వాళ్ళని సరైన పద్ధతిలో చూసుకొని సరైన ఆరోగ్యం ఇచ్చేటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మెడికల్ టూరిజం అన్నది భారతదేశంలో దగ్గర 9 బిలియన్లు ఆర్థికంగా సంపాదిస్తుంది. 9 బిలియన్లు అంటే నమ్మండి అంత అది. ఇంకా అది పెరగడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక విధంగా నేను చెప్పాల్సింది న్యూరోసర్జరీ విభాగానికి చెందినవాడిని కాబట్టి అగ్రతాంబూలం న్యూరోసర్జరీకి సంబంధించింది. అంటే న్యూరోసర్జరీ పేషెంట్లు వైద్యం కోసం ఉన్న పరిస్థితులు, ఫెసిలిటీసు మనం చెప్పుకున్నాం. ఎంఆర్ కానీ, ఎంఆర్ లినాక్ అని కానీ, లేకపోతే గామా నైఫ్ అని కానీ, క్యోసా అని కానీ, మైక్రోస్కోప్ కానీ, నావిగేషన్ అని ఏదైతే ప్రపంచంలో ముఖ్య నగరాల్లో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల ఇక్కడికి అందరి చూపు ఇటే ఉంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు అమెరికాలో చేసిన దానికంటే చాలా తక్కువ కాస్ట్. అందరూ గమనించండి, ఏదైతే ఇక్కడ ఎక్కువ కాస్ట్ అవుతుందని కాదు, భారతదేశంలో చేసేటువంటి వైద్య విధానం తాలూకా కాస్టు చాలా చాలా తక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.